గారు వందనాలు. ఇప్పుడు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, పవిత్రమైనది. పాత నిబంధనలో వారికి తినవద్దని కొన్ని వాటిని తినవద్దు అన్నాడు. కొత్త నిబంధనలో మీరు ప్రార్థన చేయటం వల్ల అవి పరిశుద్ధపరచబడతాయి, తినవచ్చు. కటికవాని అంగడిలో అమ్మునిదేదో మీరు తినమని ఉన్నది వాక్యము. మరి ఆ కటికవాని అంగడిలో కూడా అవి అమ్ముతున్నారు కదా, అవి తినవచ్చు కదా అని నా సందేహం. ఏంటంటే పాత నిబంధనలో తినొద్దని చెప్పాడు. పాత నిబంధనలో తినొద్దన్న వస్తువు కొత్త నిబంధనలు తినమని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, ప్రార్థన చేసుకొని తినమని. ఈ పాయింట్ దగ్గర చాలా మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఆల్రెడీ యూట్యూబ్ వస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు వెళ్ళి తిరుపతి లడ్డు తింటాం, నువ్వు పూజ చేసింది నాకు ఇవ్వు, నేను తింటాను, నాకేం కాలేదే. ఏమీ కాదు, ఏమెందుకు అవుతుంది? ఆత్మీయంగా తినలేకపోతాం. ఆ పాయింట్ మొదలు పెట్టండి కాసేపు. పాత నిబంధనలో తినమని చెప్పాడు, మరి కొత్త నిబంధనలో ప్రార్థన చేసుకొని తిను, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదని ఎందుకు చెప్పాడు? పాయింట్ అయితే సరే లేదా? పాత నిబంధనలో పలానా వస్తువు తినదని చెప్పాడు. పాత నిబంధనలో విగ్రహాలు అర్పితమని కూడా తినదని చెప్పేశాడు. కొత్త నిబంధనలో కూడా విగ్రహాలు అర్పితమని తినదని చెప్పాడు లేదా? పేతురుపతిలో చెప్పాడు, తిమోతితో చెప్పాడు. విగ్రహాలు అర్పితమైన అది విచారం అని కూడా చెప్పాడు. మరి ప్రార్థన చేసుకొని తినమని చెప్పమని చెప్పింది ఏంటి? దేనికి అప్లై చేయాలి? అప్లైకబుల్. దీన్ని తీసుకెళ్ళి దాన్ని వెలిగించి, దీన్ని తీసుకెళ్ళి దాన్ని వెలిగించి రెఫరెన్స్ అలా చేశారు వాళ్ళు, ఫెయిల్ అయ్యారు. కాబట్టి పాత నిబంధనలు తినదని చెప్పాడు, అదే కొత్త నిబంధనలు కూడా తిరుగుతాయి. టెన్ పాటిస్తున్నావు లేదు? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పాటిస్తాం. విచారం చేస్తున్నావా? టెన్ విచారం చేయగలవు కదా, చేయగలుగుతుంది. మరి కొత్త నిబంధనలో విచారం చేస్తున్నావు మనం? కొత్త నిబంధనలు కూడా చేయను విచారం. పాత నిబంధనలు చెప్పింది కొత్త నిబంధనలు కూడా పాటిస్తున్నాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే తమ్ముడికి పాయింట్, పాత నిబంధనలో తినదని చెప్పాడు, మరి కొత్త నిబంధనలో ప్రార్థన చేసుకొని తినమన్నాడు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు పాత నిబంధనలో కూడా ప్రార్థన చేసుకొని తినమని చెప్పాడు. పాత నిబంధనలో తినొద్దని చెప్పాడు ఆ వస్తువులు రెమ్మలు విని టెక్కలు కలిగి, అవి కొత్త నిబంధనలు కూడా తినొద్దని చెప్పడం అర్థం. అవి పేతురు దగ్గరికి వచ్చిన నిష్కృతమైనటువంటి జంతువులు. అయిపోయింది, వెళ్ళిపోయిందమ్మా, అది వెళ్ళిపోయింది. టెస్ట్ లో తెలిసాడు, పెద్దగా వెళ్ళిపోయింది. ప్రార్థన చేసుకుంటామని చెప్పింది ఏంటి మరి? చెప్పాడుగా బాబు గారు. ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో నా ప్రతి జిల్లాలో వేస్తున్నారు ఈ క్వశ్చన్. ఎందుకంటే ఇద్దరు దీని మీద డిబేట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, లైవ్ వెళ్తాను కాబట్టి. అంటే అప్లైకబుల్, నీకు ఇష్టం వచ్చిన వాక్యాన్ని తీసుకెళ్ళి ఇష్టం వచ్చిన దానికి అప్లై చేయకూడదు. పాత నిబంధనలు ఎవరితో చెప్పాడో అది కొత్త నిబంధనలు జన్మం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచి, అదే చెప్పాను కదా. అక్కడ ఆడు పూజ చేస్తాడు, ఇడ్లీ పెడతాడు, ఆడు పూజ చేసాడు కదా, మనకేం తెలుసు? ప్రార్థన చేసుకొని తింటాం. ఎప్పుడు తినకూడదు మరి? అబ్బాయి పేతురు చతుష్మాద జంతువులు అబ్బాయి, ఇవి తినబ్బాయి. నేను తిన్నయ్యా, నిజకు తరమని అయ్యా, నేను తిన్నా. ప్రభా నువ్వు సృష్టించావు, ఇది ప్రార్థన చేసుకొని తింటా. ప్రభా సృష్టించావు, ప్రార్థన చేసుకొని తింటా. కానీ విగ్రహాలు అర్పితమైన చెప్పాడు వాడు, వచ్చి పెట్టాడు నా ముందు, నేను తిన్నాం. నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో బిర్యానీ పెట్టు తింటా. నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో బిర్యానీ పెట్టు, నేను తింటా. నీ దగ్గర లైన్లో ఉంటే ఇంట్లో విగ్రహాల బొమ్మలు, ఆ బొమ్మల దగ్గర కూర్చుంటా. నీ ఇంట్లో నువ్వు నాకు వండి పెట్టు, నేను తింటా. ఇది విగ్రహాలలో పెట్టాను అయితే నేను తిన్నాం. తిరుపతిలో తిన్నాం. ఎందుకంటే నా బైబిల్ ఒప్పుకోదు, అండి. క్లారిటీ చెప్పండి. అర్థమైనా క్వశ్చన్ ఆన్సర్? అర్థమైంది.